క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి మనమందరము దేవుని మందిరానికి చేరవచ్చినాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. దేవుడు ఇట్లా అన్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అని అన్నాడు. కాబట్టి అనుదినము దేవుని వాక్యాన్ని వినటము మనకు ఎంతైనా దీవెన, ఆశీర్వాదము. ఆత్మీయ జీవితంలో బలపడడానికి, లోకమునకు పాపమునకు దూరంగా ఉండడానికి దేవుడు చక్కని అవకాశాన్ని మనకు అనుగ్రహించినాడు. ఆయనకే అనంత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ దినములో మరి పండితులు ప్రశ్నలు, బైబిల్ సమాధానములు అనేటువంటి కొన్ని మాటలు మనము చూడబోతున్నాం. పండితుల ప్రశ్నలు, బైబిల్ సమాధానం. బైబిల్ ఏం సమాధానం చెబుతుంది? పండితులు ఏమి అడిగినారో కొన్ని విషయాలు నేను మీ ముందుకు తేవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి మాట, ఇంతకు దేవుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎవరు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఈ ప్రశ్నకు సమాధానము బైబిలే మనకు తెలియజేస్తూ ఉంది. చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని సహోదరులు చదివి వినిపిస్తారు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడింది. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎవరు? ఎక్కడ ఉన్నాడు? ఆదియందు వాక్యము ఉండెను. ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను అని లేఖనము చెబుతూ ఉంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. అర్థమైంది కదా? దేవుడెవరు? ఆయన వాక్యమై ఉన్న దేవుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, అనగా పరలోకములో ఆయన ఉన్నాడు. అందును బట్టి వాక్యం వింటున్నావా? వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది, అనగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యము నీ దగ్గరికి వచ్చింది, వాక్యము నీలోకి వచ్చింది అని గుర్తుంచుకోవాల్సిన విషయాలు. కాబట్టి ఆయన నీ యొద్ద ఉన్నాడు అనేది లేఖనం చెబుతుంది. దీనికి మరొక సమాధానము ఏమిటంటే 1వ అధ్యాయము చూడండి, 14వ వచనం కూడా చదువుకుందాం. 1వ అధ్యాయము యోహాను సువార్తలోనే 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని దేవుని వాక్యము మనకు చెప్తూ ఉంది. యేసు నిత్యుడైన దేవుడు. యేసు నిత్యుడైన దేవుడు అంటే నిత్యము ఉన్నటువంటి వాడు. అయితే ఆయన ఏమై ఉన్నాడో వాక్యం చెబుతుంది, ఆయన శరీరధారిగా
ఈ లోకానికి ఆయన వచ్చినాడని లేఖనం చెబుతూ ఉంది. ఆ వాక్యమే, ఏ వాక్యము? ఆది యందున్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. మన మధ్య నివసించినాడు ఆయన. పరలోకమందున్న దేవుడు దూతల చేత, కెరూబుల చేత, శరాపుల చేత, 4 జీవుల మధ్యలో, 24 పెద్దల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని పొగడబడుతున్న దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడు, మహిమలో ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించి ఆయన మన మధ్యకు వచ్చినాడు. మన మధ్యకు వచ్చినాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య ఉంటా అని చెప్పినవాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఎలాగున్నాడు? శరీరధారిగా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనము ఆయన మహిమను కనుగొన్నాం. ఆయనను కనుగొన్నాం. ఆయన ఉన్నవాడని, అనువాడని మోసకు చెప్పిన మాట, నేను ఉన్నవాడను, అనువాడను, నీ తండ్రి దేవుడను, నీ దేవుడను అని ప్రభువు చెప్పినట్టుగా ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడో మనం గ్రహించగలుగుతాం. కాబట్టి సోదరి సోదరులారా, వాక్యమైన దేవుడు వాక్కురూపుగానే ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చినట్టుగా ఈ లేఖన భాగం మన జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇక రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన మధ్యకు ఎందుకు వచ్చినాడు ఆయన? మన మధ్యకు ఎందుకు వచ్చినాడు ఆయన? ఇది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయమే. చూడండి ఎందుకు వచ్చినాడో. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనం చూస్తారా? 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెన నేను. దేవునికి స్తోత్రం. సోదరి సోదరులారా, ఆదియందు ఉన్న దేవుడు మరి ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు మన మధ్యకు? ఆయన మన మధ్యకు ఎందుకు వచ్చినాడు ఆయన అంటే వాక్యం చెబుతూ ఉంది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయడానికి, రెండవదిగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చడానికి, తన ప్రాణం ఇవ్వడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చినాడు అనే మాట కనిపిస్తూ ఉంది. నేను ఇలాగ చెప్పగలుగుతాను ఏంటంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినాడు. మనమందరం కూడా పాపాత్ములమే, దేవుని ఎరగని వాళ్ళం, అన్ని జనులం, దూరస్తులం. నరకానికి సిద్ధపడిన మనల్ని రక్షించడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు 2000 క్రితం మనుష్య కుమారునిగా మన మధ్యకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? విమోచన క్రయధనముగా అనేకుల కొరకు, అనేకులకు ప్రతిక విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చినాడు. తన ప్రాణం ఇవ్వడానికి వచ్చినాడు. ఏదో తాను పరిచయం చేయించుకుందామని కాదు. నేను దేవుని కదా, మీరు నాకు పరిచయం చేయండి,
నాకు బలులు అర్పించండి, నాకు ఇవాళ చేయండి అని ఆయన చేపించుకోవడానికి రాలేదు, కానీ చేయడానికి వచ్చినాడు. అంత మాత్రం కాదు, తన ప్రాణమే మన కోసమై ఇవ్వడానికి వచ్చినాడు. తన ప్రాణం ఇచ్చాడని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు వచ్చాడు? మరి మరొక మాటని జ్ఞాపకం చేస్తాం మీకోసమై. మరి ఇచ్చుటకు వచ్చానన్న మాట ఉంది కదా, మరి వాక్యం రాయబడిన మాట ప్రకారంగా ఆయన మన మధ్యకి ఎందుకు వచ్చినాడో మరొక మాట మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు మొదటి అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు మొదటి అధ్యాయము 15వ వచనం కూడా మనం చదువుకుందాం. అందులో ఈ రాయబడిన మాట ఏంది చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు. దేవుడు ఎందుకు వచ్చాడంట ఈ లోకానికి? యేసుప్రభువు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి? పాపులను రక్షించుటకు. యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడు. ఎవరు పాపులు? ఎవరు పాపులు? ఎలాంటి వారు పాపులు? ధనవంతులు పాపులా, బీదలు పాపులా అంటే వాక్యం చెబుతుంది ఏ భేదము లేదు. రోమపత్రికలు రాయబడిన మాట ప్రకారంగా 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెబుతుంది. ఏ భేదము లేదండి. కుల భేదము లేదు, మత భేదము లేదు, జాతి భేదము లేదు, రంగు భేదము లేదు, చిన్న పెద్ద భేదం లేదు. అందరూ పాపులే, అందరూ పాపులే. కాబట్టి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. ఆయన లోకానికి వచ్చినాడని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అవునా? కాబట్టి పాపులు ఎవరు? పాపులు ఎవరు? రోమా 3:23 మనం చెప్పుకున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని లేఖన భాగాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఏ భేదము లేదు, అందరన్న మాట కనిపిస్తుంది. పాపము చేస్తే ఏమి జరుగును? ఇదొక ప్రశ్నే కదా. పాపం చేస్తే ఏం జరుగుతుంది? ఇది మనం తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా. చూడండి, చదవండి ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక పౌలు 6:23 చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. పాపము చేస్తే ఏమి జరుగుతూ ఉంది? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. సోదరులారా, పాపము చేస్తే ఏమి జరుగుతుంది అంటే లేఖనం మనకు స్పష్టంగా చెప్తున్నమాట. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము చేస్తే మరణం వస్తుంది. పాపానికి జీతం ఏంటంటే మరణమే. ఉద్యోగం చేస్తే మనకు జీతం ఇస్తారు, అవునా? అయితే పాపానికి కూడా ఒక జీతం ఉంది. అదేమిటంటే మరణము. పాపానికి వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఆయన యందు నిత్య జీవం ఉంది, ఆయనలో నిత్య జీవం ఉంది. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. పాపం చేస్తే వచ్చేది మరణం. మరణంను తప్పించడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్టుగా లేఖనాలు మనకు చెబుతూ ఉన్నాయి. నిత్య జీవము ఇచ్చుటకు క్రీస్తు యేసు ఏమి చేస్తాడు? నిత్య జీవాన్ని ఇచ్చుటకు
క్రీస్తు యేసు ఏమి చేశాడు, ఆయన ఏం చేసినాడు నిత్యజీవం ఇవ్వడానికి? ఇదొక ప్రశ్ననే కదా. జ్ఞాపకం చేస్తాను మీకోసమై. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుదాం. 14-15 కలిసి ఉన్నాయి. చూడండి, ఆ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిత్యజీవము ఇచ్చుట కొరకు క్రీస్తు యేసు ఏమి చేశాడో వాక్యం చెబుతుంది. కాబట్టి ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఏలయనగా ఎంత మాత్రమును అది కాదన్నా. ఎబ్రీ పత్రిక 2:14-15 కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు ఆయను అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఈ వచ్చిన భాగంలో రాయబడిన మాట ఏంటంటే, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా ఏమైనా రక్తమాంసములలో పాలివాడాయను. రక్తమాంసంలో పాలివాడైనాడు. జీవితకాలమంతయు కూడా మరణ భయము చేత దాస్యము లోబడిన వారిని విడిపించడానికి, దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా ఏమైనాడంటే రక్తమాంసంలో పాలివాడాయను. రక్తమాంసంలో ఆయన పాలివాడాయను అని దేవుని వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2:9 రాయబడిన మాట జ్ఞాపకం చేద్దాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచూ ఉన్నాము అని ఈ వచన భాగం మన జ్ఞాపకం తీసుకొని వస్తూ ఉంది. దేవుని కృప వలన అనే మాట ఇందులో మనకు కనిపిస్తుంది. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించును. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకై మరణము అనుభవించినాడు. ప్రతి మనిషి కోసమై. దీంట్లో కులము లేదు, మతం లేదు. ప్రతి జాతి వారి కోసమై, ప్రతి కులస్తుని కోసమై, ప్రతి దేశస్థుని కోసమై, ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో అంతమంది కోసమై ఆయన మరణము అనుభవించినాడు. మరణ వేదనలు పొందినాడు అని దేవుని వాక్యం చెబుతున్న మాట ఇది. కాబట్టి మనం బ్రతుకున్నామంటే దేవుని కృప అంతే ఏం లేదు. మనం జీవిస్తున్నామంటే అది దేవుని కృప అంతే ఏమీ లేదు. దేవుని కృప, దేవుని దయ అనేది లేఖనాలు మనకు చెబుతున్నమాట. మరో వచనాన్ని జ్ఞాపకం చేస్తాం మీకోసమై. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు 15వ అధ్యాయం కూడా చూద్దాం. 15వ అధ్యాయము వచనము 3-4 వచనాలు చదువుకుందాం. 3-4 వచనాలు. నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా అదేమనగా అని అన్నాడు. అదేమనగా అని అన్నాడు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందినాడు, సమాధి చేయబడినాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున లేచినాడు. లేఖనముల ప్రకారము అని వాక్యం చెబుతుంది. ప్రవక్తలు లేఖనాలు రాసినారు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం కాబోతున్నాడో అన్నీ ఎరిగిన వాడై ఆయన ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం చెబుతుంది. ఈ వచ్చిన భాగాలు నాకు ఇవ్వబడిన ఉపదేశం అని అన్నాడు. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందినాడు. అంటే మృతి పొందడం అంటే చనిపోయినాడు అని అర్థం. సమాధి చేయబడ్డాడు. చనిపోయిన వారిని సమాధి చేస్తాం. ఆయన లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచినాడు. తిరిగి లేచినాడు. సమాధి ఆయనను బంధింపలేకపోయింది. సమాధి ఆయనను బంధింపలేకపోయింది. మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయనను లేపెను అని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచినాడు కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాం. ఆయన తిరిగి లేవకుండా ఆయన మన వలనే చనిపోయి మన వలనే సమాధి చేయబడి సమాధిలో ఉంటే మనం ఎందుకు చెప్పుకుంటాం ఆయన గురించి? ఆయన దేవుడు కాబట్టి తిరిగి లేచాడు. అందుకే మనము ఆయన నమ్ముకున్నాం. ఆయన గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఇది వరకు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక దేవుని వాక్యంలో మనము మరికొన్ని విషయాలు చూద్దాం. ఏమిటి ఆ విషయాలు అంటే ఆయన ఇంకా ఏమి చేశాడో ఆ సంగతులు మనము మరలా నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. ఈ సమయంలో దేవుడు నీ కోసం ఏం చేసినాడో ఆ సంగతులు మనము ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దేవుడే మనల్ని ప్రేమించినాడు, మన కోసం ఈ పరలోకాన్ని విడిచిపెట్టినాడు, ఈ భూమి మీద శరీరధారిగా ఆయన భూమికి వచ్చినాడు, ఆయన పరిచర్య చేశాడు, మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టినాడు, సమాధించబడి తిరిగి లేచినాడు. ఆ ప్రభు నీ రక్షకుడైతే గనక, నీ దేవుడైతే గనక నీకు నిత్యజీవము ఖాయం, పరలోకము ఖాయం. అలా కాకుండా వాక్యాన్ని వినగుడక మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే నీకు పరలోక రాజ్యం లేదు, నరకమే నీకు గతి అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని. దేవా, మరలా నీ మాట వినబోతుండగా మీరే మాకు సహాయం చేసి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.